మిత్రులారా, భగవద్గీత మన జీవితాన్ని వెలుగులోకి తీసుకువచ్చే మహోన్నత గ్రంథం. కురుక్షేత్ర రణభూమిలో జరిగిన ప్రతి క్షణం మన జీవిత పోరాటాలకు అద్దం పట్టినట్లే ఉంటుంది. ఈ రోజు మనం వినబోయే శ్లోకం రణరంగంలో ఉన్న భయం, ధైర్యం, నమ్మకం అన్నిటినీ ఒకేసారి చూపిస్తుంది. ఈ శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సంజయుడు కురుక్షేత్ర యుద్ధంలో జరుగుతున్న సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వివరిస్తున్నాడు. అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు ఉన్న రథం అది సాధారణ రథం కాదు, శ్వేత గుర్రాలతో వెలిగిపోయే మహారథం. అందులో నిల్చున్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ తమ దివ్యమైన శంఖాలను ఊదారు. శ్రీకృష్ణుడు ఊదే శంఖం ఆధ్యాత్మిక ధైర్యాన్ని ఇస్తుంది మరియు అర్జునుడు ఊదే శంఖం యోధుడి సంకల్పాన్ని తెలియజేస్తుంది. ఈ శంఖనాదం కురుక్షేత్రం మొత్తాన్ని కంపింపజేసింది. మిత్రులారా, కురుక్షేత్ర రణరంగం యుద్ధానికి సిద్ధమవుతోంది. రెండు వైపులా యోధులు తమ తమ శంఖాలను ఊదుతూ యుద్ధానికి సంకేతం ఇస్తున్నారు. అటువంటి సమయంలో అత్యంత శక్తివంతమైన రథం ఒకటి మధ్యలో నిలుస్తుంది. ఆ రథంలో ఇద్దరు గొప్ప మహానుభావులు ఉన్నారు, శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు. వాళ్ళు పాండవుల తరపున న్యాయాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ రథం ప్రత్యేకత ఏంటంటే అది శ్వేతరంగు గుర్రాలతో లాగబడుతోంది. తెలుపు రంగు శాంతి, పవిత్రత, ధర్మంగా భావిస్తారు. కాబట్టి ఈ రథం మనకు తెలియజేస్తోంది ధర్మం వైపు ఉంటే దేవుడు మనతో ఉంటాడు అని. ఇప్పుడు ఈ ఇద్దరు చేతిలో పట్టుకున్నది అద్భుతమైన దివ్య శంఖాలు. శ్రీకృష్ణుడు తన శంఖాన్ని ఊదితే శబ్దం ఆకాశాన్ని తాకింది. అది దివ్యమైన ధైర్యాన్నిచ్చే శబ్దం. అర్జునుడు తన శంఖాన్ని ఊదితే అది ధర్మం కోసం నిలబడి పోరాడే యోధుడి యొక్క సంకల్ప శక్తి. ఈ రెండు శంఖాలు ఊదిన తర్వాత కురుక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఇద్దరు మహాయోధులు యుద్ధానికి సిద్ధమని, ధర్మపక్షం వెనక్కి తగ్గదని చూపించారు. మన జీవితంలో కూడా చాలా యుద్ధాలు వస్తాయి మిత్రులారా. తప్పు, నిజం, అసత్యం, ధర్మం, భయం, ధైర్యం. కానీ ఒక నిజం మాత్రమే స్పష్టంగా ఉంటుంది. మనసులో ధర్మం ఉంటే ధైర్యం మన చేతిలో ఉంటుంది. అప్పుడు దేవుడు మన రథసారథిగా నిలుస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి శంఖం వెనుక నిలబడినట్లే మన మంచి సంకల్పాల వెనుక కూడా దేవుడి శక్తి ఉంటుంది. అందుకే మిత్రులారా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ సమస్యను ఎదుర్కొంటున్నా ధర్మం వైపు నిలబడడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ధర్మం వైపు ఉన్న వారిని ఎవ్వరూ ఓడించలేరు. మరి తరువాతి శ్లోకంలో ఇతర మహాయోధులు ఏ ఏ శంఖాలను ఊదారో వాటి పేర్లు ఏమిటో, ఆ శబ్దం ఎంత ప్రభావం చూపిందో తెలుసుకుందాం. అద్భుతమైన 15వ శ్లోకానికి సిద్ధంగా ఉండండి. హరే కృష్ణ.